గెలిచిన పాటలు ఫిరాయిస్తారా చీరి చింత కడతా ఉంటాడు అనగానే అంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాను అనుకున్నారు తర్వాత అసలు సినిమా తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకుంటాం వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారెంటీగా బాధ్యత ఇస్తాం వాళ్ళ బేజాప్తే నాకు అర్థం ఇంత వ్యభిచారం ఉందా రాజకీయాలలో మీరు ఎట్లా టార్గెట్ చేస్తారా జర్నలిస్ట్ మీరు ఉంటా నన్ను కోసం అడుగుతున్నారు ఆనే మీరే చెంపచేలు పంపించారా సిగ్గుండాలి వేస్తారు మీకు చెప్పాలని అడగాల నా ప్లేస్ లో మీరు ఉన్నారు అనుకోండి నేను చేస్తే అంటే తీసుకుంటావా ఒప్పుకుంటావా నీ క్యాబినెట్ లో ఇందరు ఉద్యమకారులే ఉంటారా మొత్తం ఇతర ప్రాంత తగ్గించండి ఉద్యమకారుల మీద కేసీఆర్ యొక్క అభిప్రాయం కేటీఆర్ యొక్క అభిప్రాయం ఇది మొత్తం ఉద్యమకారులు ఏమంటారా అరే భాజపా దాంట్లో అర్హత ఉంటే వానికి ఇస్తాం యోగ్యత ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇస్తాం పార్టీ మారుతుంది తప్ప అని ఒకసారి పార్టీ మారని ఆయన చెంప చెల్లమనిపించకుండా మీరు రాస్తారా వీడియోలు యాజ్ ఎ జర్నలిస్ట్ అని చెప్పేసి జర్నలిస్ట్ల మీద రొల్లి ఇది పంచాది నువ్వు చేసే రాజకీయ వ్యభిచారం అంతా చేస్తావు కేసీఆర్ రాజకీయ వ్యభిచారులు అంటే నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్, నెంబర్ 3 హరీష్ రావు. హరీష్ రావు కూడా నెంబర్ 1 లో కూడా ఉంటాడు. మీ కల్వకుంట్ల ఫ్యామిలీయే మీ బీఆర్ఎస్ పార్టీయే రాజకీయ వ్యభిచారానికి తెరలేపింది. అది పెద్ద వ్యభిచారులు మీరు, రాజకీయ వ్యభిచారులు. అంగట్ల సరుకులు లెక్క ఎమ్మెల్యేలు కొని అప్పుడేమో అడ్డమైన రాజకీయాలు నడిపించి ఇప్పుడు శుద్ధ పూసలు లెక్క పార్టీ ఏంది ప్రజాస్వామిక అప్రజాస్వామికం అట. ప్రజాస్వామ్యానికి మాయన వచ్చారు ఏమంటది స్పీకర్ తీర్పు అనేది అప్రజాస్వామికం అని కేటీఆర్ అంటాడు. ఇక రాష్ట్రాలలో గవర్నమెంట్లకు కూల్చేసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి మీరా మాట్లాడేది? ఎవరున్నారా ఇలా శుద్ధ పూసలు? అదేదో ఉంటది ఇక్కడ, ఎవరు జీవితంలో ఒక్క తప్పు కూడా ఏనాడు నన్ను తిట్టాలని చెప్పేసి అదేదో సినిమాలో ఒక సీన్ ఉంటది. రాజకీయ వ్యభిచారం చేయనోళ్ళు ఎవరైనా నీతిగా నిజాయితీగా నిక్కచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని మీద ప్రమాణం చేసి నిలబడతా అంటే ఒక్కరు చేయలే ఉంటారు, ఒక్కళ్ళ ఉంటాడు ఒక్క రాజకీయ నాయకుడు. ఇక వీళ్ళు మాట్లాడుతారు ఏమైనా లేదు, ఒరిగేది ఏం లేదు, గదే రాజ్యాంగం ఉంది, గదే శాసనసభ వ్యవహారం ఉన్నాయి, గదే సినిమా ఉంది, మొత్తానికి ఇక కేసీఆర్ బాబు అంటుంది మళ్ళొకసారి ఇంటా అంటే ఇనుర్రి.